హాయ్ అండి. ఈరోజు మల్టీగ్రెయిన్ పప్పు పాలకూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వెరీ హెల్తీ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక గిన్నెలో కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు వేసి, కొంచెం వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని, మళ్ళీ వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, పోపు దినుసులన్నీ వేసుకొని, వెల్లుల్లిపాయలు 3 ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఒక 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని, ఆనియన్స్ అన్నీ బ్రౌన్‌గా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 4 కట్టలు పాలకూర బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పప్పు కూడా వేసేసుకోవాలి. సో, ఈ 2 బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుంటే పప్పంతా బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 టమాటాలైతే వేసుకున్నాను. సో, ఇది కూడా ఇందులో కొంచెం తగినంత సాల్ట్ అండ్ కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. చాలామంది పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్ళొస్తాయంటారు. అలా కాదండి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదు. సో, ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఫ్రై అయిపోయే వరకు దగ్గర పడే వరకు ఉంచుకోవాలి అంతేనండి.